విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో విలేజ్ వకీల్ వాసవి ఉంటుంది, అక్కడ కూడా ఫాలో చేయండి. మీకు డైలీ లీగల్ టర్మ్స్ వస్తూ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే, జనరల్గా మనం ఎన్రోల్మెంట్ చేసుకున్నప్పుడు మనకి టెంపరీ ఐడి కార్డ్ అలాగే ప్రొవిజనల్ టెంపరీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. దానికి సంబంధించి మనకి ఏంటి అంటే 6 monthsకి ఇస్తారు వ్యాలిడిటీ. తర్వాత మనం 6 months లోపు ఏబి వచ్చి పాస్ అవ్వకపోతే అవి రెన్యువల్ చేయించుకుంటూ ఉంటాము. 2 years వరకు అది రెన్యువల్ చేస్తారు. ఆ 2 years టైం వరకు కూడా మీరు ఆ వకాలత్స్ వేసుకోవచ్చు. అట్లానే ఎలా అయితే ఒక అడ్వకేట్ బ్యాగ్ ధరిస్తారో, గౌన్ ధరిస్తారో అట్లా ధరించి ఒక అడ్వకేట్ లానే మీరు వితౌట్ క్లియరింగ్ ఏఐబి 2 years వరకు కూడా మీరు చేసుకోవచ్చు. అయితే 2 years తర్వాత కూడా ఏఐబి పాస్ అవ్వకపోతే మీకు అడ్వకేట్గా సీజ్ చేస్తారు. ఒకవేళ మీకు పాస్ అవ్వకపోయినా మీకు ఏదైనా లోకల్ బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ మీకు ఓట్ హక్కు అయితే ఉండదు. అండ్ అప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ కూడా చేయలేరు. అంటే యూ క్యాన్ ఫైల్ వకాలత్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు ఏఐబి రాసే టైంకి మీ టెంపరీ కార్డు ఎక్స్పైర్ కాలేదు. ఇప్పుడు రాబోయే ఫెబ్లోనో మార్చ్లోనో లేకపోతే ఈ జనవరి ఎండింగ్కో సంథింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి రెన్యువల్ చేయించుకోవాలా లేకపోతే సిఓపి వచ్చే వరకు వెయిట్ చేయాలా? సో ఇది మీకు డౌట్ ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ మీరు రాయడం కోసంగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇది ఎక్స్పైర్ అయిపోతే మీరు దాన్ని రెన్యువల్ చేయించేసుకోవచ్చు. రెన్యువల్ ఏమి ఉండదు, సింపుల్గా వెళ్తాం, రెన్యువల్ కోసం వచ్చామంటాము, అది జస్ట్ డేట్ కొట్టేసి 2 ఏళ్ల వరకు కూడా వాళ్ళు ఇస్తారు. లేదా ఇంకొన్ని రోజులకి ఇచ్చినా మళ్ళీ అది అయిపోయినాక చేయించుకోవాలా. బట్ 2 years వరకు కూడా మీకు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరి మీకు అయిపోయింది, ఇప్పుడు మీరు వెళ్ళాలా, ఇప్పుడు రెన్యువల్ చేసుకోవాలా వద్దా? ఫస్ట్ థింగ్, మీరు బార్ ఎగ్జామ్ క్లియర్ చేసేసారనుకోండి, అది రిజల్ట్ వచ్చే వరకు కూడా ఏంటంటే తప్పకుండా మీరు పాస్ అయిపోతారంటే ఇంకా రెన్యువల్కి ఏమి వెళ్ళకండి. జస్ట్ అది పెట్టుకోండి, అంతగా అదే మీకు అది చూపించే అవసరం లేదు. ఎందుకంటే మీరు రిజల్ట్ వచ్చిన కాపీ ఉంటుంది చూడండి, మీకు మార్చ్ అట్లా రిజల్ట్ వచ్చేసింది అనుకోండి, అక్కడ పాస్ అనేది వస్తుంది కదా, అది తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. మీరు అది చూపించవచ్చు కావాలితే. బికాజ్ మీరు పాస్ అయిపోయారు, యూఆర్ వెయిటింగ్ ఫర్ ది సిఓపి. ఒరిజినల్ మీకు టెంపరీ పర్మనెంట్ ఐడి కార్డ్ వస్తుంది కాబట్టి అవి చూపించేంత వరకు ఇది పెట్టుకుని ఉండండి. బట్ ఎవరైతే ఇప్పుడు ఏబి 19 రాసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు అంటే పాస్ అవ్వలేదు, మీరు 20 year రాయాలి ఉంటారు చూడు, వాళ్ళు మాత్రం ఇప్పుడే వెళ్ళి రెన్యువల్ చేయించుకుని ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ రాసుకుని పాస్ అయ్యి ఐడి కార్డ్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఫాలో అవ్వండి. సో అది కాబట్టి పాస్ అయిపోయిన వాళ్ళు, ఎక్స్పైర్ అయిపోయిన కార్డు, నో నీడ్ టు వర్రీ. త్వరలో రిజల్ట్ వచ్చేస్తే తర్వాత సిఓపి వస్తుంది, అది మీ ఫాల్ట్ ఏం కాదు. అదంతా కూడా మనకి ఎందుకోసంగా అంటే, ఏబి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేలోపు ఇది ఎక్స్పైర్ అయిపోయి మీరు ఇంకా పాస్ అవ్వకపోతే అప్పుడు. కాబట్టి మీరు అది ఎన్రోల్మెంట్ చేయించుకున్న తర్వాత వచ్చిన నెక్స్ట్ నోటిఫికేషన్కి మీరు పాస్ అయిపోయారు కాబట్టి దానికి ఇంకా మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదనమాట. సో ఎవరైతే పాస్ అయిపోయారో వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం అనేది లేదు. కాకపోతే మీరు మాత్రం అది రిజల్ట్ వచ్చిన తర్వాత అది మిస్ అయిపోతుంది, కొన్ని రోజులే ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి, లేదా డాక్యుమెంట్ ఏదన్నా డౌన్లోడ్ వచ్చినా అది చక్కగా తీసుకుని ప్రింట్అవుట్ ఒకటి పెట్టుకోండి. అండ్ మీ దగ్గర సాఫ్ట్ కాపీ కూడా పెట్టుకోండి. అట్లా చేయండి. బట్ రెన్యువల్కి అయితే వెళ్ళాల్సిన అప్లికేషన్ అనేది ఏమీ లేదు. ప్రాక్టీస్ చేసుకొని తర్వాత ఇంకా డైరెక్ట్గా సిఓపి రిలీజ్ చేస్తాడు 8 months లోపే. అప్పుడు ఇంకా అప్లై చేసుకుని అదే తెచ్చేసుకుంటారు. ఇంకా అసలు మనకి టెంపరీ కార్డ్ వాటితో పనే ఉండదు. బట్ ఎవరికైతే కట్ ఆఫ్ రాలేదో వాళ్ళు మాత్రం చేయించుకుని అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకొక అదృష్టం ఏంటంటే 2 సంవత్సరాల వరకు కూడా మీరు ఒక అడ్వకేట్ కానీ కేసెస్ రిప్రజెంట్ చేసుకోవచ్చు అండ్ వకాలత్స్ కూడా వేయచ్చు. మామూలుగా ప్రాక్టీస్కి వెళ్ళి వితౌట్ వకాలత్స్ ఫైలింగ్ మీకు అనిపిస్తుంది కదా, కానీ ఆ ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు కాబట్టి యు ఆర్ లక్కీ ఎనఫ్. కాబట్టి ఆ 2 years వరకు చేసుకోండి. అండ్ లోకల్ బార్లో మెంబర్షిప్స్ కూడా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. పర్మనెంటే తీసుకోండి. టెంపరీ అయితే మళ్ళీ 1 yearకి కట్టుకుంటూ ఉండేదానికన్నా 5-6 thousand సంథింగ్ ఒక్కొక్క బార్ అసోసియేషన్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అక్కడ పర్మనెంట్ మెంబర్షిప్ అనేది తీసేసుకుని వకాలత్స్ అనేది ఫైల్ చేయడం స్టార్ట్ చేయండి. అది మీకు ఇంకా మొత్తం అంతా వెళ్ళిపోతారు ప్రాసెస్. ఇంకా ఇది వచ్చిన తర్వాత ఏబి 20 వచ్చిన తర్వాత అది రాసేసి పాస్ అయిపోవచ్చు. సో కాబట్టి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎన్రోల్మెంట్ టెంపరీ కార్డుకి సంబంధించి అసలు ఎవరు రెన్యువల్ చేసుకోవాలి, ఎందుకు, ఎప్పుడు, ఎలా చేసుకోవాలి అనే దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ 19 క్లియర్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం దయచేసి 20కి ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా.
మన కోచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడే కాదు, ఇంకా ఎగ్జామ్ 6 months అట్లా ఉందనిపించుకుని మనం తీసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రేపు మీకు పర్మనెంట్ సిఓపి అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అప్లై చేసుకునేటప్పుడు మనకి టెంపరీ ఐడి కార్డ్ అలాగే ప్రొవిజనల్ ఏదైతే ఇచ్చారో ఈ రెండిట్లో ఏదైనా ఒక జిరాక్స్ మనం సబ్మిట్ చేస్తేనే రేపు మనం సిఓపి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు దాచుకోండి. ఏదైనా ఒకటి పోయినా ఇంకొకటి ఉన్నా పర్వాలేదు. సో మనకు అది వచ్చే వరకే ఇవన్నమాట. సో ఇవి పర్మనెంట్గా ఉంచుకోవాలంటే ఇవి కరెక్ట్గా మన దగ్గరే ఉండాలి అని ఏం లేదు. కాకపోతే ఏంటంటే రేపు జిరాక్స్కి ఇవ్వడానికి వీలవుతుంది. నాకు సిఓపికి అప్లై చేసే టైంకి టెంపరీ ఐడి కార్డ్ మిస్ అయింది, కనిపించలేదు. తర్వాత కానీ నా దగ్గర సర్టిఫికెట్ ఉంది కదా, సో నేను ఆ జిరాక్స్ ఇచ్చాను. యాక్చువల్గా జిరాక్స్లు ఉన్నాయి నా దగ్గర, కార్డ్ లేదు. జిరాక్స్లు 2 నేను ఆల్రెడీ తీసే పెట్టుకున్నా, బట్ కార్డ్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోయింది. బట్ నేను అప్పుడు చూసుకుంటే ఒరిజినల్ తీసుకెళ్ళి చూపించడం బెస్ట్ కదా అని చెప్పి నేను జిరాక్స్లతో పాటుగా ఇది ఏదైతే కార్డ్ మనకి ఒక సర్టిఫికేట్ లాగా ఇస్తారు కదా అది తీసుకెళ్ళాను అనమాట, ఈ టెంపరీ ఐడి కార్డ్ మిస్ అవ్వడం వల్ల. సో మీరు ఎవరైనా మిస్ అయినా కంగారు పడద్దు. బట్ ఏంటంటే సిఓపి అప్లై చేసుకునేటప్పటికి మాత్రం రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రం జిరాక్స్ అక్కడ మనం సబ్మిట్ చేయాలి. అర్థమైంది కదా? సో కాబట్టి అవి జాగ్రత్తగా పెట్టుకోండి. సిఓపి వచ్చే వరకు కూడా అవి నీట్గా కాపాడుకోండి. తర్వాత ఇంకేమైనా సరే బిఫోర్ దట్ అవి మాత్రం ప్రిజర్వ్ చేసుకుని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. అబ్జెక్షన్స్ ఎంతమంది రైజ్ చేశారనేది నాకు కమెంట్స్లో షేర్ చేయండి. January 10th మనకి లాస్ట్ డేట్ అయిపోయింది కదా. సో మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్స్ రైజ్ చేశారా, ఏ క్వశ్చన్ రైజ్ చేశారనేది కూడా వీలైతే కమెంట్స్లో షేర్ చేయండి, చూద్దాం. అబ్జెక్షన్స్ ఇంకా చేశారు కాబట్టి వాళ్ళు అది ఫాలో అప్ చేసి చూసి ఫైనల్కి అది ఇంకా దాదాపుగా మీకు మార్చ్ ఎండింగ్ ఇంకా రిజల్ట్ వచ్చేసరికి కూడా April వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. బేసింగ్ ఆన్ ప్రీవియస్ ఎగ్జామ్ ఎలా వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను. హోప్ఫుల్లీ ఒక మార్క్ అటు ఇటు ఉన్న వాళ్ళంతా కూడా పాస్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇయర్ పర్సంటేజ్ కూడా పెరగాలని కోరుకుంటున్నాను. సో మీకైతే ఇంకా ఈ కార్డ్స్ విషయం మీద అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి విషయాలపైన వీడియోస్ కావాలి, మీకున్న ప్రతి డౌట్ కూడా నాతో షేర్ చేయండి. తెలిస్తే వెంటనే వీడియో చేసి చెప్తాను, తెలియకపోతే తెలుసుకుని చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నం చేసే పనిలోనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరూ చూసిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్స్ చేయండి. ఎందుకంటే లాస్ట్ స్టూడెంట్స్ అందరికీ మన వీడియోస్ రీచ్ అవ్వాలి అంటే మీరు చేసే లైక్స్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. అండ్ త్వరలో ఒక గుడ్ న్యూస్ అనేది నేను మీతో అందరితో షేర్ చేసుకుంటాను. వెరీ సూన్ ఐ విల్ షేర్ వన్ గుడ్ న్యూస్. తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా ఐఎమ్ వెయిటింగ్ టు షేర్, బట్ ఐ విల్ షేర్ ఆఫ్టర్ ఫర్ సమ్ టైమ్. ఇది ఈరోజు వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియోస్లో మీకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ అంతే ఈరోజు వీడియో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటూ ఉందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బాయ్.